అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. ఈరోజు జ్ఞాపకాల పందిళ్లలో నుంచి వ్యాపకాల లోగిళ్ళ దాకా ఒక్కసారి మాట్లాడుకుందాం. మా చిన్నతనంలో ఎవరింట్లో అయినా పెళ్ళికి వెడితే ముందుగా ఎదురు చూసేది ఏంటి తెలుసా? పెళ్ళి ఉప్మా. ఆ ఉప్మా కోసమేనండి. ఎందుకంటే నాటి మేటి పెళ్ళి ఉప్మా రుచి అలాంటిదే. పచ్చటి అరిటాకులో తెల్లటి ఉప్మా వేడివేడిగా వేయించుకొని చట్నీ కూడా లేకుండా నోరు కాలిపోతున్న ఆబగా తినేసి మళ్ళీ మళ్ళీ వెళ్ళి సిగ్గు లేకుండా అదేనండి సిగ్గుపడకుండా వేయించుకొని ఆ కాలిన నోటితోనే వేడివేడి కాఫీని గాజు గ్లాస్తో సప్పరిస్తుంటే అబ్బా ఆహా ఏమి రుచి, తినగా మైమరిపించింది. అడక్కండి, ఎందుకంటే ఇది మీ అందరికీ కూడా అనుభవమే కదా. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళుతున్నాం. ఖరీదైన పేరు మోసిన క్యాటరర్ల సర్వర్లు రంగురంగుల డ్రెస్సులు వేసుకొని టోపీలు పెట్టుకొని ప్లాస్టిక్ ప్లేట్లలో ఉప్మాతో పాటు 4 రకాల టిఫిన్లు 3 రకాల చట్నీలు వేసి స్పూన్లు వేసి మరీ మన మీదకి విసిరేస్తున్నారు. కానీ ఏమిటో టిఫిన్ చేయటం మొక్కుబడే అయిపోయింది. ఓ చేత్తో తింటూనే ఇంకో చేత్తో 6 డజన్ మాత్రలు మింగాలి కదా, వేళకి మాత్రలు వేసుకు చావండి లేకపోతే చస్తారు అంటున్నారు డాక్టర్లు. మరి అందుకు కూడా తింటున్నాం తప్పట్లా. ఇంకోటి గమనించారా? ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఆ మెనూ కార్డుని చెడామడా చదివేసి ప్లేట్ ఇడ్లీ వేడిగా ఉండాలి, గట్టి చట్నీ కారపొడి నెయ్యి వేసి పట్రా అని ఆర్డర్ ఇస్తాం. కానీ రెండో ప్లేట్ తినే దమ్మేదండి. అసలు హోటల్లో టిఫిన్ తినేదే వాడు వేసే చట్నీలు సాంబార్ కోసమే. అదే కొంపలో అయితే ఒక 6 డజన్ ఇడ్లీలు అవలీలుగా ఆవకాయతో పట్టించేస్తాం. ఇక హోటల్లో మసాలా దోశలు, పూరీ కూరలు, గారి సాంబార్లు ఇవన్నీ తెలిసిందే కదా. ఒక్క ప్లేట్కే మన పొట్ట హౌస్ఫుల్. మరి అదే ఇంట్లో అయితే తినేవాడికి వడ్డించేవాళ్ళు లోకొన్నట్టు ఇంకాతే అనుకుంటూ కుంభాలు పట్టించేస్తూనే ఉంటాం. తగ్గేదేలే, అస్తమానం హమారే జమానేమే అనుకుంటూ ఉంటాం. అప్పట్లో మనం గోంగూర పచ్చడి, కొత్త చింతకాయ పచ్చడి లాంటి భోజ్యార్థ సిద్ధర్యం ఎదురు చూసి ఆ కోరిక సిద్ధించగానే పడిగట్టుకుని బాసింపట్లు వేసుకొని 2-3 వాయిలు లాగించేసేవాళ్ళు. మరి ఇప్పుడు ప్లేట్ మిల్స్ వాళ్ళకి చెబితే ఏ లాభం అండి? ఏం ఉపయోగం లేదు. అర్థం చేసుకోరు కూడా. వాళ్ళు మన అన్నింటికీ కూడా సొంత డబ్బా కొట్టుకుంటున్నాం అనుకుంటున్నారు. హతవిధి. సద్దన్నం, మధ్యాహ్న భోజన పథకం, రాత్రి తిండి అనే ముప్పొద్దుల ఉదరపోషణ కార్యక్రమాలు అలా ఆ రోజుల్లో ఉండేవని, మధ్యలో ఆడుకొని వచ్చి చిరుతిళ్ళ కోసం ఏదైనా పెట్టు అంటూనే ఉండేవాళ్ళమని, అందుకు గృహిణులు వంటింట్లోనే అంటిపెట్టుకొని బతికేసేవారని చెబితే ఇప్పటి వారికి ఆశ్చర్యం కూడా. అదీ కాక రాత్రి పలహారాల బ్యాచ్ విభాగాలు వేరే ఉండేవని కూడా చెబితే వీళ్ళు అసలు నమ్మటంలా. ఏం చేస్తాం? ఇక పండగలు పబ్బాలు వస్తే తెల్లవారుజామున లేచి ఇంటిల్లిపాదికి నలిగెట్టి తలంట్లు నవకాయ పిండి వంటలతో వంటలు, పైపెచ్చు ప్రత్యేక పిండి వంటలు చేసి పాపం ఆ పిండి వంటలు చేసి గృహిణులు అలసిపోయి పులిసిపోయినా సరే ఆ పండగ బాగా జరిగింది అని 10 సార్లు చెప్పుకొని మురిసిపోయేవాళ్లే ఆ రోజుల్లో. అంతేకాని మేము ఇంత పని చేసాం అంత పని చేసామని ఎప్పుడు దెప్పటం ఎరుగుదుమా? హౌ గ్రేట్. అదే ఇప్పుడైతే తెలుసు కదా, ఫ్రిడ్జ్లో నుంచి నిన్నటి స్పెషల్ ఐటమ్స్ రెడీ. పండగ వస్తుందని మన వాళ్ళకి తెలిసేలోపే సుగ్రా ఫుడ్స్ వాళ్ళు మనందరిలోకి కావలసిన స్వీట్లు, హాట్లు, శ్రేష్టమైనటువంటి నూనెలతో తయారు చేయించేసి ప్రత్యేక స్టాల్స్ వేసి రోడ్డు మీద పెట్టేస్తున్నారు. వస్తూ దారిలో 4-5 రకాలటువంటి
తలో 1/2 కేజీ స్వీట్లు చూపించుకొని వచ్చేస్తుంటాం. ఆ రోజుతో పండుగ అయిపోయినట్లే. ఆ రోజుల్లో మగమహారాజులు మాత్రం వంటింటి ఛాయలకు కూడా వెళ్లకుండా భోంచేయటానికి తప్ప కొత్త బట్టలు వేసుకొని భుక్తాయాసంతో అలసిపోయేవాళ్ళు. ఇంకా తద్దినాలు పితృకార్యాలు వస్తే వందల కొద్ది గారెలకు రుబ్బు రోళ్ళలో పిండి రుబ్బటం దగ్గర నుంచి 4 రకాల కూరలు, పచ్చళ్ళు, పరమాన్నాలు ఇవన్నీ చేసి సాయంత్రం 4 భోజనాలు చేసినటువంటి స్త్రీమూర్తుల సహనాన్ని, ఓపికల్ని ఏమని వర్ణించాలి? మరి ఇప్పుడు అన్నింటికి అనగా పుట్టిన దగ్గర నుంచి చివరిదాకా జరిపించే షోడశ కర్మలకి కాంట్రాక్ట్లు వచ్చేసాయండి. అలా ఓ గంట సేపు రాఘవేంద్ర మఠానికి కారులో వెళ్ళి మామ అనుకుంటే సరిపోతుంది. బాగా గమనించండి, ఈ మధ్య ఫేస్బుక్లో గతకాలము మేలు వచ్చు కాలము కంటెను అనుకుంటూ రోడ్డు మీద గోళీలు గూటి బిళ్ళలు ఆడుకున్న ఫోటోలు, కిరసనాయల లాంతర్లు, పాత మర్ఫీ రేడియోల ఫోటోలు తెగ షేర్ చేసేస్తూ మురిసిపోతున్నాం. కానీ ఒక్క గంట గనక కరెంటు పోతే ఒక 10 నిమిషాలు నెట్టు లేకుండా ఊహించుకోవటానికే ఎంత భయపడిపోతామో చూడండి. ఆ విరామ సమయంలో పాతకాలం నాటి తాటాకు విసినకర్రలు విసురుకుంటూ తొక్కుడు బిళ్ళ ఆట ఆడుకుంటుంటే ఆహా ఏమి ఆనందం! ఆ ఒక్కటి ఆడుకుంటుంటారు. ఇక అమ్మమ్మలు తాతలు కథల్లో బాగుంటారు, కానీ వాళ్ళు ఇప్పటిదాకా బాగుంటే కూర్చొని లేవటానికి మనకే ఓపికలుండవు. ఇంకా వాళ్ళనేం చూస్తాం, వాళ్ళకేం చేస్తాం. అందుకే ఆత్రేయ అన్నాడు, పోయినోళ్ళందరూ మంచోళ్ళే, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు, అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు. కాబట్టి అలాగే అనుకుంటే మరి ఓ పని అయిపోతుంది కదా మిత్రులారా, అవునా కాదా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.